దేవుడి గురించి చెప్పాలనే రేయింబావులో పాకులాడుతా పోతా ఉన్నా. పాకులాడుతా పోతున్నా ఈయన దేవుడు దీవించలేదా? ఏం చేయకుండా ఉన్నా ఆయన దేవుడు దీవించాడా? ఈయన మంచి చదువు చదివి దేవుడి గురించి చెప్పాలని చెప్పి అన్ని పక్కన పడేసి వచ్చాడు. మన ఎబ్రోన్ సంఘంలో ఎలాంటి వాళ్ళు సేవకులు ఎలాంటి వాళ్ళు అండి? గొప్ప గొప్ప వాళ్ళు, మహా మేధావు సైంటిస్టులు, నాసా సైంటిస్టులు సైతం, మన శ్రీహరికోట ఉంది, శ్రీహరికోటలో ఉన్నటువంటి సైంటిస్టులు సైతం ఆ ఉద్యోగాలను పక్కన పెట్టేసి మన భక్తి సింగార్ సహవాసంలోకి వచ్చి మంచి సేవను చేస్తున్నటువంటి జనాలు గొప్పగా చెబుతారు, వాళ్ళు సాక్ష్యం చెప్పుకుంటూ పోతూ ఉంటారు. అంత గొప్పదాన్ని వదిలిపెట్టేసి ఇక్కడ దాకా వచ్చి వీళ్ళు సేవ చేస్తూ ఉంటే ఇప్పుడు దేవుడు వీళ్ళని దీవించాడా లేదా? మరి ఎక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కష్టాలు పడతా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దీన్ని వదిలిపెట్టి అటుపోయేసి వాళ్ళు దాన్ని దీవెనగా చెప్పుకుంటా ఉంటే అది దీవెనలా కనపడుతుంది.